నిజమైన గ్రామ స్వరాజ్యం కూటమి ప్రభుత్వానికే సాధ్యం. సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ. టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం నందిగామ గ్రామంలో రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ. ఈ కార్యక్రమానికి సత్తెనపల్లి మండలం తహసీల్దార్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, నిజమైన గ్రామ స్వరాజ్యానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు. గత 2 నెలల క్రితం గ్రామాల్లో ప్రజా సమస్యల సదస్సులను నిర్వహించడం జరిగిందని, తద్వారా గ్రామాలలో ప్రజల అభివృద్ధికి కావలసినటువంటి పనులను గుర్తించడం జరిగిందని, ఆ పనులను ఎస్టిమేషన్ వేయించి మంజూరు చేయించి ప్రస్తుతం అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించడం ద్వారా రైతాంగం భూమి కలిగిన ప్రతి ఒక్కరికి ఉన్న భూ సమస్యలను పరిష్కరించుకునేందుకు చక్కని మార్గం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో అనేక భూ సమస్యలు ఏర్పడ్డాయని, వాటన్నింటినీ పరిష్కరించేందుకే రెవెన్యూ సమస్యలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఈ గ్రామ సభల ద్వారా రెవెన్యూ సమస్యలను పరిష్కరిస్తామని శాసనసభ్యులు కన్నా గారు తెలిపారు. 33 రోజుల పాటు జరిగే రెవెన్యూ సదస్సులను ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కారం దిశగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 2019లో జగన్ సైకో ముఠా గద్దెనెక్కగానే భూ బకాసురుల్లా ప్రజలు భూములపైన పడ్డారన్నారు. సైకో జగన్ ముఠా బారిన పడిన భూములు కోల్పోయిన వారికి అండగా నిలుస్తున్న రెవెన్యూ సదస్సులు అని పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు సంబంధిత శాఖల అధికారులు బృందం ప్రతి రెవెన్యూ గ్రామాన్ని సందర్శిస్తుంది. ఈ సమయంలో తమ భూములకు సంబంధించిన అభ్యంతరాలను భూ యజమానులు అధికారులు దృష్టికి తీసుకురావచ్చు అని తెలిపారు. ప్రజల ప్రభుత్వ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిజమైనటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మనం గ్రామ సదస్సులు నడుపుకున్నాం. ఒకసారి గ్రామ సదస్సులో అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించుకొని ప్రతి గ్రామానికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు మనం పెట్టుకున్నాం. ఆ రోజున గ్రామ సభలో చర్చించుకొని, అలాగే ఇవాళ మీ గ్రామంలో అయితే సాధ్యపడదు, కానీ చాలా గ్రామాల్లో ఈ భూ సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏదైతే ఎవరైతే ఈ వైసీపీ నాయకులు అందరి భూముల్ని దొంగిలించాలనుకున్నారో, ఆ దొంగిలించడానికి అవకాశం ఉన్నటువంటి గ్రామాలన్నింటిలో కూడా వాళ్ళు ఈ 19 నుంచి 24 వరకు కూడా ఒకళ్ళ భూమిని వాళ్ళ పేరు మీద రాయించుకున్నటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఈ రెవెన్యూ సదస్సులు ప్రత్యేకించి ఆ సమస్యలను పరిష్కారం చేయడం కోసం ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అన్యాయాలు అక్రమాలు జరిగి చాలా మంది చెప్పుకోలేని స్థితిలో మరి మిగిలిపోయారో వారందరికీ కూడా ప్రతి గ్రామానికి అధికారులను పంపించి మీ భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి ఈరోజున చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప ఆలోచన చేసి ఈ రెవెన్యూ సదస్సులు ప్రతి గ్రామంలో నిర్వహించుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆర్డీఓ గారు చెప్పినట్లు భూ వివాదాలు కాకుండా అనేక సమస్యలు వచ్చినాయి. పెన్షన్స్ కానీ, వైట్ కార్డ్స్ ఇష్యూ కానీ, ఇతర విషయాలు అనేక సమస్యలు వచ్చినాయి. ఈ సమస్యలన్నీ కూడా మరి ఆ డిపార్ట్మెంట్కు పంపించి పరిష్కారం దిశగా ప్రయత్నం చేస్తామని చెప్పి సందర్భంగా అది తెలియజేస్తూ ఈ రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాము. ఎవరైతే ఆర్టీఓ చలానా పెట్టి అప్లై చేస్తారో
మళ్ళీ ఆ పక్క వాళ్ళది వీళ్ళకి సర్ది వీళ్ళకి వేయడంతో మళ్ళీ ఆ తర్వాత చాలా ఇంకా రెవెన్యూ